42% బీసీలకు రిజర్వేషన్ల కేటాయింపు సమస్యలో అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లులు ఏమవుతాయనేటువంటిది ఒక అంశం అయితే, ఒకవేళ అవి మళ్ళా తిరస్కరణకు లేదా ఎటు తేల్చకుండా గతంలో ఇప్పటికి ఉన్నటువంటి రిజర్వేషన్స్ ప్రకారమే ఎన్నికలు జరిగేట్లయితే బీజేపీ ప్రధానంగా తీవ్రమైనటువంటి రాజకీయ విమర్శలను ఎదుర్కొనేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి దాని చిత్తశుద్ధిని కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు కూడా ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. ఎందుకు అంటే బీసీ రిజర్వేషన్ల ఓబీసీ వర్గీకరణకు సంబంధించి 2017లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రోహిణి కమిషన్ నివేదికను 2 సంవత్సరాల క్రితం రాష్ట్రపతికి సమర్పించారు. ఇంతవరకు రాష్ట్రపతి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి చర్యలు తీసుకోమని ఎలాంటి కోరిక కోరలేదు. అలాగని రోహిణి కమిషన్ నివేదికను తిరస్కరించడం కూడా చేయలేదు. ఎందుకంటే దాన్ని నియమించింది రాష్ట్రపతి. మరి దాన్ని ఏమి తేల్చకుండా, లేదు తెలంగాణ అసెంబ్లీ రూపొందించి తయారు చేసి పంపించినటువంటి బిల్లును ఆమోదించకుండా మేము బీసీలకు మద్దతుగా ఉన్నాము, బీసీల సేవలో తరిస్తున్నాము అని బీజేపీ ఓటర్ల ముందుకు ఏ విధంగా వెళుతుంది అనేటువంటిది ప్రశ్న. అందువల్ల సహజంగానే రోహిణి కమిషన్ నివేదికను ప్రతిపక్షాలు ఈ ఎన్నికల్లో ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. దానికి జవాబు బీజేపీ దగ్గర లేదు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ గతంలో తాను చేసినటువంటి 50% సంబంధించి క్యాప్ పెడుతూ, అంటే పరిమితిని విధిస్తూ ఆ పార్టీయే నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి బిల్లు దానికి ఎన్నికల్లో ఒక ప్రధానమైనటువంటి ఆటంకంగా మారేటువంటి అవకాశం ఉంది. అందువల్ల 42% బిల్లుల్ని లేకపోతే సూత్రరీత్యా ఆ నిర్ణయాన్ని అన్ని పార్టీలు ఆమోదిస్తున్నప్పటికీ ఆచరణలో ఎదురైనటువంటి సమస్యల విషయంలో కాంగ్రెస్ పార్టీ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని, ఇదిగో చూడండి మేము బీసీల కోసం ఇంత చేస్తే ఈ పార్టీలు అసెంబ్లీలో సమర్థిస్తాయి, బయట సమర్థిస్తాయి, కానీ ఆచరణకు వచ్చేసరికి అవసరమైనటువంటి అనుమతులు ఇవ్వకుండా సైంధవుళ్లాగా అడ్డుపడుతున్నాయి అని చెప్పేసి బీజేపీ మీద ప్రధానంగా దాడి చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అందువలన మరొకసారి రెండోసారి కూడా అసెంబ్లీ ఈ బిల్లుల్ని ఆమోదించింది కనుక వాటికి సంబంధించి కేంద్రం నుంచి స్పష్టత వచ్చేంత వరకు ఎన్నికలను వాయిదా వేయమని మరి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును అభ్యర్థిస్తుందా? ఒకవేళ అభ్యర్థిస్తే హైకోర్టు ఆమోదిస్తుందా అనేటువంటివి ఇవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి ప్రశ్నలే. అందువలన ఈ సమావేశాల తర్వాత తక్షణమే నోటిఫికేషన్ కూడా జారీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. లేనట్లయితే ఈ నెల 30వ తేదీ లోపల ఎన్నికల్లో నిర్వహించడం సాధ్యం కాదు కనుక సెప్టెంబర్ 30లోగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ఆ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే అందుకు అవసరమైనటువంటి ఓటర్ల జాబితా, ఇతర ఏర్పాట్లతోటి ఎన్నికల కమిషన్ సిద్ధంగానే ఉన్నదనేటువంటిది గతంలోనే కమిషన్ ప్రకటించింది. ముసాయిదా ఓటర్ల జాబితా కూడా సిద్ధంగా ఉంటుంది. అది దాన్ని ఖరారు చేయటం కూడా పెద్ద సమస్య ఏమీ కాదు కనుక మరి 30వ తారీఖు లోపల ఎన్నికలు జరుగుతాయా, లేకపోయేట్లయితే ఈ రిజర్వేషన్ సమస్య మీద మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా అభ్యర్థన నుంచి వాయిదా వేయిస్తారా అనేటువంటిది చూడాల్సి ఉంది. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటివి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక పరిస్థితి కావచ్చు, లేదా ఉద్యోగుల సమస్యలు కావచ్చు, ఇతర అనేక సమస్యలని నుంచి జనం దృష్టి నుంచి దారి మళ్లించి ఎన్నికల వైపే మరి కొంతకాలం సాగించేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే
వీటితో నిమిత్తం లేకుండానే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా తమ యొక్క సమస్యల గురించి ఏదో ఒకటి తేల్చాలి, లేకపోయేట్లయితే మేము ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామంటూ చేసినటువంటి హెచ్చరికలను కూడా మనం ఈ సందర్భంలో గమనంలో ఉంచుకోవాలి. ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది తదుపరి రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణను బట్టి ఉంటుంది. దాన్ని మరోసారి మనం చెప్పుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నాడు అసెంబ్లీలో పట్టణ స్థానిక సంస్థలకు, అదేవిధంగా గ్రామీణ స్థానిక సంస్థలకు 2 సవరణ బిల్లుల్ని వేరువేరుగా ప్రవేశపెట్టింది. వాటిని ఆమోదం కూడా పొందింది. ఈ విధంగా జరుగుతుందని అందరికీ ముందే తెలుసు. అయితే తరువాత ఏం జరుగుతుంది అనేటువంటిది ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ. గతంలో ఈ అంశానికి సంబంధించి రాష్ట్రపతికి పంపినటువంటి బిల్లుకు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి నుంచి ఎలాంటి ఆమోదం కానీ తిరస్కారం కానీ రాలేదు. అదేవిధంగా ఆర్డినెన్స్కి గవర్నర్కి పంపితే ఆర్డినెన్స్ను కేంద్ర ప్రభుత్వానికి రిఫర్ చేస్తూ గవర్నర్ చర్య తీసుకున్నారు. కేంద్రం నుంచి కూడా దాన్ని తిరస్కరిస్తూ కానీ లేదా ఆమోదిస్తూ కానీ ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. ఈ నేపథ్యంలోనే మరొకసారి అసెంబ్లీ, అదేవిధంగా తర్వాత శాసనమండలి కూడా చేసేటువంటి తీర్మానాల తర్వాత వాటి భవిష్యత్తు ఏమిటి, ఆ బిల్లులు అనేటువంటిది మరోసారి చర్చనీయాంశం అవుతుంది. మరొకసారి రాష్ట్రపతికి పంపవచ్చు. ఏ నిర్ణయం వస్తుందా లేదా అనేటువంటిది మరి ఎదురు చూస్తారా, లేకపోయేట్లయితే గతంలో వచ్చినట్లుగా మీడియాలో వార్తలు వచ్చినట్టుగా ఒక జీవోని, ఈ అసెంబ్లీ తీర్మానానికి అనుగుణంగా ఒక జీవోను తీసుకొస్తారా అనేటువంటిది చూడాల్సి ఉంది. జీవోను తీసుకొస్తే జీవోను కోర్టులో సవాల్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనేది మనకి తెలిసిందే. అందువలన కోర్టులో కూడా ఏం జరుగుతుంది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి ఒక సత్యం. 50% సీలింగ్ అనేటువంటి దానికి పార్లమెంటు ఆమోదం లేనందువలన దాన్ని కోర్టులు కూడా కొట్టేస్తాయి. అప్పుడు అందరూ అనుకుంటున్నట్టుగానే ఆయా పార్టీలు తమ అభ్యర్థుల్ని 42% లేదా అంతకంటే ఎక్కువ మందిని బీసీలను నియమించేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ ఎన్నికలు పార్టీ ప్రాతిపదిక మీద జరిగేట్లయితే ఈ 42% అభ్యర్థులకు సంబంధించినటువంటి బీఫామ్లు లేకపోతే జాబితాలని అట్లా ఖరారు చేస్తానికి అవకాశం ఉంది. జిల్లా పరిషత్తులు, అదేవిధంగా మండల పరిషత్తు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి పార్టీ ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతున్నాయి. పంచాయతీల్లో పార్టీ రహిత పద్ధతుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అందువలన మరి రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలను కూడా పార్టీ ప్రాతిపదిక మీద జరిపితే అదొక పద్ధతి. లేకపోయేట్లయితే దానిలో రిజర్వేషన్స్ అనేటువంటివి ఇప్పటి వరకు చట్టబద్ధంగా ఉన్నటువంటి వాటి మీదనే జరుగుతాయి. ఏవైనా అంతే జరుగుతాయి. పంచాయతీరాజ్ జిల్లా పరిషత్ అయినా మండల పరిషత్ అయినా కానీ అదే విధంగా జరుగుతాయి. లేకపోయేట్లయితే 42% అభ్యర్థుల్ని అంతకు మించి కానీ ఆయా పరిస్థితి జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అభ్యర్థులను నియమిస్తారు. ఇది చట్టపరంగా ఉన్నటువంటి అంశం. ఈ అంశానికి సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వము లేదా రాష్ట్ర ప్రభుత్వం మధ్య తలెత్తినటువంటిది, లేదా రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నరు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య తలెత్తినటువంటి ఈ సమస్యను రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక ప్రచారాస్త్రంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి అంశంగా చేయబోతుంది. దాన్ని బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ ఏ విధంగా ఎదుర్కొంటాయనేటువంటిది ఇవాళ జనం ముందున్నటువంటి సమస్య.